ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తను నన్ను చూడలేదు. నేను నా జాగ్రత్తలో నేనున్నా. నాకు మీ మీదే డౌట్ వస్తుంది మేం సాబ్. డౌటా? నా మీద డౌట్ ఏంటి రుద్ర? రోజా ఫోన్లో ఏడ్చింది, కానీ మీరేమో అది యాక్టింగ్ అన్నారు. తీరా ఇంటికెళ్తే అక్కడ రోజా చాలా బాధపడుతుంది. దీని ప్రేమ పాడుగాను. దానికేదో కన్నతల్లినైనట్టు ఈ ఏడవడం ఏంటో. ఏంటి మేం సాబ్ మాట్లాడరేంటి? రుద్ర, ఆ రోజా తెలివితేటలు మన అంచనాలకి అందం. అదంతా ఒట్టి నటన. లేదు మేం సాబ్, అది నటన అని నాకు అనిపించడం లేదు. పైగా టిల్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ కూడా చేశాడు. కంప్లైంట్ కూడా ఏమీ ఇవ్వలేదంట. ఈ రోజా రుద్ర దగ్గర మార్కులు బాగానే కొట్టేస్తోంది. చూడు రుద్ర, 1-2 విషయాలతో మనం అంచనాకి రాలేం కదా. తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు. చూడు, ఈ కిడ్నాప్ తంతు అయిపోయాక అన్నీ నీకు తెలిసేలా చేస్తాను. ముందు ఈ పని కంప్లీట్ చేయి. సరే మేం సాబ్, కానీ ఆ రోజా చెడ్డది అని నా మనసు ఎందుకో నమ్మడం లేదు. ఇదేంటిది? ప్రతి చిన్నదానికి ఆ రోజా మంచిది, రోజా మంచిది అని అంటోంది. చూడు రుద్ర, మనిషిని చూసి అంచనాకి రాకూడదు. మనిషి ఒకలా ఉంటే మనసు ఇంకొకలా ఉంటుంది. ఒక మనిషిలో 2 వ్యక్తులుంటారు. వాళ్ళని మన కళ్ళతో చూసి మనకి అనుభవం అయితేనే అప్పుడు అర్థం అవుతుంది. సరే మేం సాబ్, నాకు బాగా ఆకలిగా ఉంది, భోజనం చేసి వస్తాను. మీరు భోజనం చేశారా? తిన్నాను. టిల్లు పద. ఇదేంటి, ఈ రుద్ర రోజా మీద ఇంత సాఫ్ట్ కార్నర్ చూపిస్తోంది? నేను చెప్పిన పని చేస్తుందా ఇది? ఎందుకైనా మంచిది, దీని మీద ఓ కన్నేసుంచాలి. మామ్స్, నువ్వు చెప్పినట్టుగానే నేను బాలుగారు రోజాకి తెలియకుండా ఫాలో చేస్తున్నాం. బేబీ, బాలుకి అనుమానం రాకుండా మేనేజ్ చేయి. అక్కడ జరిగే ప్రతి విషయం నాకు అప్డేట్ చేయి. ఓకే మామ్స్. ఒకవేళ ఆ రోజా గాని ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి పోలీసుల్ని తీసుకొస్తే నాకు చెప్పు. నేను రుద్రని అలర్ట్ చేస్తాను. బీ కేర్ఫుల్ బేబీ. సరే మామ్స్. నిత్య, మనం వెళ్ళడం అవసరమా? బాలుగారు చెప్పింది వినండి ప్లీజ్. అది కాదు నిత్య, రోజాతో పాటు ఆ కిడ్నాపర్స్ మనల్ని చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా. అలా ఎందుకు అనుకుంటారు బాలుగారు? రోజాకి మనం ప్రొటెక్షన్ ఇస్తున్నామని మీరెందుకు ఆలోచించరు? అది కాదు, నేను ఇంకేం ఆలోచించకండి. రండి రండి. పద యమున. హలో హలో, ఎక్కడున్నారు? మేము బయలుదేరుతున్నాం. ఎక్కడికి రావాలి? చెప్తాను వినండి. నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను, ఓకేనా? అక్క, ఫినిష్ అక్క. దిగు. ఏమంటున్నారు రోజా? అనేది ఉంది.
5 కోట్లు తీసుకుని వాళ్ళు చెప్పిన ప్లేస్కి రమ్మంటున్నారు. రోజా వాళ్ళని అసలు నమ్మొచ్చంటావా? యమునా, అమ్మ వాళ్ళ దగ్గర ఉంది. మన దగ్గర వేరే ఆప్షనే లేదు. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి. పద. బాలుగారు, రోజా బయలుదేరుతుంది, పదండి. రారా. ఏంటక్క వాళ్ళని ఎక్కడికి రమ్మన్నావా? అవునరా. అంటే పోలీసులు తీసుకొస్తుందేమో, మనం ఇరుక్కుపోతాం. అరే, ఆ రోజా అలాంటి పొరపాటు చేయదు. నాకు ఆ నమ్మకం ఉంది. ఒకవేళ తీసుకొస్తే? నువ్వు ఆగరా, చెప్తాను కదా. నోరు మూసుకొని ఉండు. ఏదో సన్నాసని. అదిగోరా, వాళ్ళు వచ్చేసారు. రోజా, ఇక్కడెవరూ లేరు కదే. ఇక్కడికి రమ్మన్నారు. దిగు, చూద్దాం. అక్క దొరికిపోతామేమో. ఏం ఉండదు, నువ్వు సైలెంట్గా ఉండు. నువ్వు ఫోన్ చేయి. హలో, మీరు చెప్పిన ప్లేస్కి మేము వచ్చేసాం. మీరెక్కడ? మాకు కనిపించడం లేదు. జోకులాపు. డబ్బు తెచ్చావా? తెచ్చాం. మొత్తం 5 కోట్లు ఉన్నాయా? ఉన్నాయి. ఏది చూపించండి. అసలు మీరు ఎక్కడున్నారు? మా అమ్మ ఎక్కడా? హలో హలో హలో, తొందరపడకో. 5 కోట్లు పూర్తిగా మా చేతికొచ్చిన తర్వాతే మీ అమ్మని అప్పచెప్తాం. అప్పటి వరకు మేం చెప్పింది మీరు చేయండి. కార్లోనే వెనక డిక్కీలో ఉన్నాయి. కార్ డిక్కీలో ఉన్నాయంట. ఎక్కడికి తెమ్మని చెప్తాం? రే, స్కూల్ దగ్గర చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర పెట్టమందా. సరే అక్క. హలో, మీకు అక్కడ స్కూల్ బోర్డు ఉన్న చెట్టు ఒకటి కనిపిస్తుందా? కనపడింది. ఆ డబ్బున్న బ్యాగు ఆ చెట్టు దగ్గర పెట్టేసి మీరు వెళ్ళిపోండి. సరే, అలాగే. యమునా, ఆ బ్యాగ్ తీసుకువెళ్ళి ఆ చెట్టు దగ్గర పెట్టు. అలాగే. యమునా, తీసుకువెళ్ళి ఆ చెట్టు దగ్గర పెట్టు. వచ్చేస్తుందక్క లచ్చిందేవి. రే, సీసీ కెమెరా రా, దొరికిపోతాం రా. స్కూల్ ప్రొవిషన్స్ ఇక్కడ వద్దని చెప్పు. కాల్ చేయి.